నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పుల మూతతో దద్దరిల్లింది. బీజాపూర్లో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎదురు కాల్పుల ఘటనలో 2 భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 2 గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో ఒకరు ఛత్తీస్గఢ్ పోలీసు జిల్లా రిజర్వ్ గార్డుకు చెందిన సిబ్బంది కాగా మరొకరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు చెందిన వారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ బస్తర్ ప్రాంతాల్లో శుక్రవారం మావోయిస్టుల కదలికలపై భద్రతా దళాలకు కీలక సమాచారం అందింది. వెంటనే బీజాపూర్ నేషనల్ పార్క్ లో సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన డీఆర్జీ, ఎస్టీఎఫ్ దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులకు తెగబడగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఎదురు కాల్పులు జరిపి మావోయిస్టులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్ చరిత్రలోనే ఇది రెండో భారీ ఎన్కౌంటర్ అని బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. గాయపడిన 2 జవాన్లకు ప్రాణాపాయం ముప్పు తప్పిందని చెప్పారు. ఘటనా స్థలంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సుందర్రాజ్ వెల్లడించారు. దేశంలో 2026 మార్చి 31 తర్వాత ఏ పౌరుడు మావోయిస్టుల కారణంగా ప్రాణాలు కోల్పోడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. బీజాపూర్ ఎన్కౌంటర్పై ఎక్స్ వేదికగా స్పందించిన కేంద్ర మంత్రి 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని పునరుద్ఘాటించారు. భారత్ను నక్సల్స్ రహితంగా మార్చే దిశగా భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయని ప్రశంసించారు. ఈ ప్రయత్నంలో 2 వీర సైనికుల్ని కోల్పోయామని, వారికి దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆతిషి రాజీనామా చేశారు. రాజ్భవన్లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆమె రాజీనామా లేఖ సమర్పించారని అధికారులు తెలిపారు. ఈ నెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి చవిచూడటంతో ఆతిషి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించింది. సీఎం ఎంపికపై పార్టీ అధ్యక్షుడు నడ్డా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ను న్యూఢిల్లీ నియోజకవర్గంలో 4089 ఓట్ల తేడాతో ఓడించిన పర్వేష్ వర్మ పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రమేష్ బిధూడి అతీషిపై స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ అగ్రనాయకత్వం బిధూడి పేరును సీఎం పదవి కోసం పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సురి స్వరాజ్, మాజీ ఎంపీ స్మృతి ఇరానీ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ నాయకులు తెలిపారు. సచివాలయంలో ఈ నెల 11న అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న ఈ సమావేశంలో పాలనా అంశాలపై చర్చించనున్నారు. 2 సెషన్లుగా జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. మొదటి సెషన్లో ఫైళ్ల క్లియరెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగి, జీఎస్డీపీలపై సమీక్షించనున్నారు. 2వ సెషన్లో కేంద్ర బడ్జెట్ సహా త్వరలో ప్రవేశపెట్టే ఏపీ బడ్జెట్కు సంబంధించి శాఖల వారీగా ప్రగతి మేనిఫెస్టో అమలు, స్వర్ణాంధ్ర 2047పై చర్చ జరగనుంది. ఈ సమావేశం కోసం మధ్యాహ్నంలోగా కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించి 2 ప్రెజెంటేషన్స్ పంపాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు గుర్తించి అందుకు అనుగుణంగా కార్యదర్శులు తమ ప్రెజెంటేషన్ 15 నిమిషాలు ఉండేలా తయారు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణన సర్వే అశాస్త్రీయంగా జరిగిందని రీసర్వే చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ ముఖ్య నేతలతో సమావేశమైన కేటీఆర్ బీసీ కులగణన, స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన అంశాలపై సమీక్ష జరిపారు. కులగణనలో 5.5% జనాభాను తగ్గించారని కేటీఆర్ ఆరోపించారు. దాదాపు 22 లక్షల మందిని లేనట్లు చిత్రీకరించారని తెలిపారు. రీసర్వే విషయంలో బీఆర్ఎస్ కూడా చొరవ తీసుకుంటుందని చెప్పారు. బీసీలకు అన్యాయం చేసి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎక్కువ సంఖ్యలో బీజేపీ కార్పొరేటర్లు గెలిచేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు. రాబోయే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పాల్గొనవద్దని నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి డివిజన్లో బూత్ కమిటీలు, డివిజన్ కమిటీలు వేసుకోవాలని కార్పొరేటర్లకు సూచించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కార్పొరేటర్లు కీలకంగా వ్యవహరించాలని, అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. అంతకుముందు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల రాష్ట్ర కార్యాలయం వద్ద నేతలు సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని, అలాంటి అభివృద్ధే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
గుంటూరు మేయర్ సీటు కైవసం చేసుకోవడంపై తెలుగుదేశం దృష్టి సారించింది. ప్రస్తుత మేయర్ మనోహర్ నాయుడుపై అవిశ్వాసం పెట్టేందుకు టీడీపీ జనసేన కూటమి సిద్ధమైంది. ఇటీవలి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 6 స్థానాల్ని కూటమి కైవసం చేసుకుంది. ఈ క్రమంలో మేయర్ సీటు కూడా సులువుగా కూటమికి దక్కే అవకాశాలు ఉన్నాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించేందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం రాత్రి నిర్వహించిన సమావేశంలో మేయర్ సీటు ప్రస్తావనకు వచ్చింది. మేయర్ 2 డిప్యూటీ మేయర్ స్థానాల్ని కూడా గెలవాలని ఆయన సూచించారు. ప్రస్తుత టీడీపీ పక్ష నాయకునిగా ఉన్న కోవులముడి రవీంద్ర మేయర్ అయితే బాగుంటుందనేది తన అభిప్రాయమని చెప్పారు. అయితే పెమ్మసాని అకస్మాత్తుగా ఈ ప్రస్తావన తీసుకురావడంపై టీడీపీలోని కొందరు కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు సమావేశం నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. అధిష్టానం ఎవరి పేరుని మేయర్గా సూచిస్తే వారికి మద్దతిస్తామని కార్పొరేటర్లు స్పష్టం చేశారు. వైసీపీలో గెలిచే డిప్యూటీ మేయర్గా ఉన్న సజ్జీల సాధారణ ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు. ఆమెను అలాగే కొనసాగించిన మరో డిప్యూటీ మేయర్ స్థానం ఉంటుంది. అది జనసేనకు దక్కే అవకాశాలున్నాయి. దేశంలో మోస్ట్ వాంటెడ్గా ఉన్న మధ్యప్రదేశ్కు చెందిన థార్ గ్యాంగ్ను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. 18 రోజుల క్రితం అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో ఒక ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇది థార్ గ్యాంగ్ పనేనని గుర్తించిన పోలీసులు 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మధ్యప్రదేశ్లోని మారుమూల గ్రామాల్లో ఈ ముఠా కోసం దర్యాప్తు చేసి టెక్నాలజీ సాయంతో 3 పట్టుకున్నారు. వారి నుంచి 90 లక్షల విలువ చేసే బంగారు, వజ్రాల ఆభరణాలతో పాటు 19,35,000 నగదు, 3 బైక్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ జగదీష్ వెల్లడించారు. నిందితులపై ఏపీ, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్లు తెలిపారు. ఒక్క దక్షిణ భారతదేశంలోనే 32కు పైగా కేసులు ఉన్నట్లు ఎస్పీ జగదీష్ వివరించారు. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం ఘనంగా జరిగింది. 42 ఏళ్ల తర్వాత మహాకుంభాభిషేక మహాక్రతువును ఇవాళ నిర్వహించారు. గంగా, యమున, సరస్వతి సంగమమైన ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా సాగుతున్న తరుణంలోనే కాళేశ్వర త్రివేణి సంగమంలో మహాకుంభాభిషేకం జరిగింది. ఉదయం 10 గంటల 42 నిమిషాలకు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శృంగేరి పీఠానికి చెందిన తపోవన పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి చేతుల మీదుగా కుంభాభిషేకం జరిగింది.